హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. చూడండి వేరుశెనక్కాయలండి. ఇవి మాకు వేరే వాళ్ళు ఇచ్చారు. బాగా ఎండిపోయి ఉన్నాయండి. ఈ కాయలతో మనం బస్సుల దగ్గర గానీ, ట్రైన్‌ల దగ్గర వేపుడు వేరుశెనక్కాయలని తెచ్చి అమ్ముతుంటారు కదా! మనం తీసుకొని తింటుంటాం అప్పుడప్పుడు. బాగా రుచిగా ఉంటాయి కదండీ! అవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే పెట్టుకోండి. అదైతే బాగా హీటు వస్తదండి. దాంట్లో ఇసకైనా, సాల్ట్ అయినా ఏసుకోండి. అది పెద్ద మంట మీద బాగా వేడవ్వనివ్వాలండి. ఇసుకైనా, సాల్ట్ అయినా బాగా వేపుతూ వేడయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న వేరుశెనక్కాయలు ఏసుకోవాలి. అన్నీ ఒకసారి ఏసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా ఏసుకొని లోపలికల్లా పప్పు బాగా వేగేంత సేపు ఇలా వేపుకొని ఇప్పుడు ఇలా చిల్లుల గెంటితో ఇసుకేమీ రానీకుండా కాయలు మాత్రమే తీసుకొని ఇలా ప్లేట్‌లో ఏసేసుకోండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి పప్పు ఎంత బాగా